హైదరాబాద్ నుండి మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు అండ్ గోదావరి పుట్టిన ప్లేస్ 4 డేస్‌లో చూడాలని మీరేమైనా ప్లాన్ చేస్తుంటే, మీకు ఈ వీడియో యూజ్ అవుద్దేమో ఒకసారి చూడండి. డే 1 ఫస్ట్ హైదరాబాద్ నుండి పూణేకి బస్ ఆర్ ట్రైన్‌లో అయితే రీచ్ అయిపోండి. డే 2 పూణేలో శివాజీనగర్ బస్ స్టాండ్ నుంచి భీమాశంకర్ టెంపుల్‌కి మార్నింగ్ 4:30 నుంచి బస్సెస్ అయితే ఉంటాయి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎంఎస్ఆర్టీసీ యాప్లో బుక్ చేసుకుని భీమాశంకర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయింది. దర్శనం చేసుకున్నాక భీమాశంకర్ నుంచి డైరెక్ట్ నాసిక్ బస్సెస్ అయితే ఉండవు. సో మీరు రిటర్న్ పూణే వెళ్ళే బస్ ఎక్కి మాంచర్లో దిగి నాసిక్ వెళ్ళే బస్ అయితే క్యాచ్ చేయండి. నాసిక్ బస్ స్టాండ్ దగ్గర ఏమైనా హోటల్లో నైట్ స్టే చేయండి. డే 3 మార్నింగ్ నాసిక్ బస్ స్టాండ్ నుంచి త్రయంబకేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోయి బెటర్ స్పెషల్ దర్శనం 200 టికెట్ తీసుకుని దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యాక టెంపుల్ బ్యాక్ సైడ్ 3 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసి గోదావరి పుట్టిన ప్లేస్ బ్రహ్మగిరి హిల్స్ అయితే చూసేయండి. రిటర్న్ టెంపుల్ నుంచి నాసిక్ బస్ స్టాండ్కి వచ్చి బస్ ఆర్ క్యాబ్ మీద డైరెక్ట్ ఔరంగాబాద్కి స్టార్ట్ అయిపోండి. మళ్ళీ బస్టాండ్ దగ్గర ఏమైనా హోటల్లో నైట్ స్టే చేసి డే 4 మార్నింగ్ బస్టాండ్ నుంచి డైరెక్ట్ గ్రీష్ణేశ్వర టెంపుల్కి అయితే వచ్చేయండి. దర్శనం చేశాక పక్కన ఎల్లోరా కేవ్స్ అయితే బాగుంటాయి, అవి కూడా చూసేయండి. బట్ ఎవ్రీ ట్యూస్డే అయితే ఈ కేవ్స్ క్లోజ్ చేస్తారు, నోట్ దిస్ పాయింట్. మీకు టైం ఉంటే మినీ తాజ్ మహల్ కూడా చూసి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ ఆన్ ట్రైన్ ఆర్ బస్.